తాగుబోతులకు మందు కావాలా మంచినీళ్ళు కావాలనా అంటే మరుక్షణం ఆలోచన లేకుండా మందు కావాలి అంటారు. బండ్లకు పెట్రోల్ డీజిల్ ఎట్లనో తాగుబోతులకు అది అట్లా. తాగేతందుకు పైసలు లేకుంటే ఇంట్లున్న మాలే కాదు, పేయిలున్న కిడ్నీలు కార్జాలు కూడా అమ్ముక తాగేటోళ్ళు ఉన్నారు. అసొంటోళ్ళు మందు బాటిల ఊపిరి తీస్తుంటే ఊకుంటారా? అలా పానాలకు తెగిచ్చి మరి మందు బాటిళ్లను ఎట్లా కాపాడుకునే ప్రయత్నం చేసిండ్రో చూడురి. మందును కాపాడేతందుకు ఎంత దూరమైన పోతామో అని అనిపించారు తాగుబోతులు. గుంటూరు జిల్లాలో ఆప్కారోలు పట్టుకున్న మందునంతా రోడ్డు రోలర్ తోటి తొక్కిద్దామని ప్లాన్ వేసిర్రు. మంచిగా అన్ని బాటిలను వేర్చిర్రు. ఇక రోడ్డు రోలర్ తోటి తొక్కిద్దామని చూసే లోపట్నే అక్కడున్న మందు బాబలకు పానం దరియలేదు. రక్తం చిందించైనా సరే మందు సుక్కరు నేల కొడవనియొద్దు అని అనుకున్నారు. అందుకే పోలీసు వాళ్ళకు కూడా బెదరకుట్ట ఒక్క బాటిల్ దొరికినా చాలు ఈ బాధల నుంచి బంధ విముక్తులం అవ్వచ్చు అనుకుంటే తెగిచ్చి ఒక్కో బాటిల్ ఎట్లెత్తుకపోతురో చూడుర్రి. మందుబాబులు మంచో బాటిల్ ఎత్తుకపోతుంటే వాళ్ళకి అడ్డం పడేందుకు పోలీసులు ఎంత తన్లాడినా లాభం లేకుండా పోయింది. మందుబాబుల ఆరాటమే గెలిచింది. ఆఖరికి లాఠీలు ఎత్తవలసి వచ్చింది. నిజంగా నేలపాలు కాకుండా మందును కాపాడేందుకు వీళ్ళు పడ్డ ఆరాటము ఎంతో మందికి ఆదర్శము. మందో రక్షితే రక్షిత. మందును మనం కాపాడితే మందు మనల్ని కాపాడుతుంది, ఎసొంటోళ్ళని ఎదిరించే ధైర్యాన్ని ఇస్తుందని వీళ్ళు చూపించిన తెగువను తోటి మందుబాబులంతా మెచ్చుకుంటూ తారీఫ్ చేస్తున్నారు. ఇక వినాయక చవితి వచ్చిందంటే చాలు పిల్లగాండ్లకు పెద్దోళ్లకు చిన్న సంబరం ఉండదు. 9 దినాలు పూజలు చేసి అటెనక ఆడకట్టోళ్ళంతా కలిసి బారాత్ తీసుకుంటా బ్యాండ్ సప్పులు డీజే మోతలు కోలాటలతోని గ్రాండ్ గా ఊరంతా తిప్పుకుంటా డాన్స్లు వేసుకుంటా పోయి చెర్ల నిమజ్జనం చేసేస్తారు. కానీ ఈ రిక్షా అన్న వినాయకుడిని ఏ తీర్ల నిమజ్జనానికి తీసుకుపోతుండో చూడురి. వినాయకుడిని పెట్టినామంటే చాలు ఆడకట్టుల చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఎంజాయ్ పండగ అన్నట్టు సంబరాలు చేసి నిమజ్జనాలు కానిస్తారు. అట్లనే ఈ రిక్షా దొక్కే అన్న ఇంట్లోనే ఇంత చిన్న వినాయకుడిని పెట్టుకుండు. ఇక పండుగ అయిపోయింది పారి షెర్లేసొద్దాం అన్నట్టు కాకుండా ఓ దిక్కు భక్తి ఇంకో దిక్కు ఎంజాయ్మెంట్ కలిపి ఇగో ఇట్లా ఆయన ఒక్క ఆయన్నే స్టెప్పులు వేసుకుంటా గణేష ఎట్లుంది నా పర్ఫార్మెన్స్ ఇంకా జోరుగా ఆడమంటావా అని దేవుణ్ణి అడుగుతున్నట్టు ముద్దుగా డాన్స్ చేస్తుండు. ఏదో ఎట్టికి 2-3 స్టెప్పులేసి ఊకునుడు కూడా కాదు, మళ్ళా తొవ్వెంట పోతుంటా నిమజ్జనం చేసేదాకా గిట్లనే సామురంగా ఆడే వరకల్లా అటు వడత పోయేటోళ్ళు ఎవరో వీడియో తీసి పెట్టుడుతోని సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది ముచ్చట. ఆయన వేల ఖర్చు పెట్టి బయట రాష్ట్రాలకెళ్లి బ్యాండ్లు గుండెలదిరేటట్టు పెద్ద పెద్ద డీజేలు పెట్టుడు కంటే ఇగో ఇట్లా భక్తితోని ఇంకొకరికి ఇబ్బంది కాకుండా గింత మంచిగా గణేశుని జాగదోలి మళ్ళేడాదికి రావయ్యా మమ్ముల సల్లగా చూడయ్యా అని మొక్కే ఈయననే చాలా గ్రేట్ కదా.